హరోం హర హర మహాదేవ శంభో శంకర. వద్యం అంటే ఏమిటి, అసలు వద్యాన్ని ఎందుకు విసర్జించాలి అనేటటువంటిది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. మానవ జీవితంలో కారణం లేని పరిస్థితులకు పోయి శాస్త్రం దూరం చేసుకుంటున్నారు. మొండితనం అనేటటువంటిది శాస్త్రంలో చూపించాలి, కానీ శాస్త్రాన్ని తెలుసుకోవటంలో కూడా శాస్త్రాన్ని లోతుగా సాధించాలి. మనిషి మాటలు 2 సంవత్సరాలకి నేర్చుకుంటారు, కానీ శాస్త్రం నేర్చుకోవటం అసాధ్యం. ఎంత నేర్చుకున్నప్పటికీ ఆవగింజలో 100వ వంతు మాత్రమే అని గ్రహించాలి. అసలు వద్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. వద్యం అంటేనే అర్థం విడువదగినది అని అర్థం. వద్యం అంటే ఆ రోజు నక్షత్రానికి ఆ వారం సంధి సంయోగ కాలం అంటారు. ఉదాహరణకి జంట నాగులు కలుస్తున్నప్పుడు చూడకూడదు అంటారు మన పెద్దలు. అలాగే వద్యకాలం కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి విసర్జించమని చెప్పి శాస్త్రం చెప్తుంది. మన పెద్దలు కూడా వద్యకాలాన్ని విసర్జించమని చెబుతారు. విసర్జించుట క్షేమదాయకం. వద్యకాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్ర సమయంలో వద్యకాలం ఉంటుంది. వద్యకాలం అంటేనే విడువదగిన కాలం అని అర్థం. అశుభ సమయము, శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో ఎవరు కూడా ప్రారంభం చేయరు. ఈ సమయంలో చేయకూడదు. ప్రతి నక్షత్రానికి వద్యం 4 గడియలు ఉంటుంది. 4 గడియలు అంటే 2:30 గడియలు అంటే 1 గంట. అంటే ఇంకా ఎంత మిగిలింది? 90 విఘడియలు మిగిలింది. 90 విఘడియలు అంటే 90లో ఎన్ని ఉన్నాయి? 18 ఐదులు ఉన్నాయి. 18 ఐదులు 90 అంటే 18 రోజులు 36 నిమిషాలు ఉన్నదన్నమాట. ఈ 36 నిమిషాలు లేక 96 నిమిషాలు ఉంటుంది. జన్మజాతకంలో లగ్నస్ఫుటం కానీ, చంద్రస్ఫుటం కానీ, ఇతర గ్రహాలు కానీ వద్యకాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి. భారతీయులు నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా మంచి ముహూర్తం చూసుకొని ఆయా శుభకార్యాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అటువంటి దైవ కార్యక్రమాలకి, ఇటువంటి శుభకార్యాలకు మంచి ముహూర్తం చూడటం అనేటటువంటిది ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి మన సనాతన సాంప్రదాయం. ఏ ముహూర్తం, ఏ శాస్త్రం కాస్త అటు ఇటు అయినా కానీ ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమోననేటటువంటి బలమైనటువంటి విశ్వాసం ఉండవటం వల్ల అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు.